అమ్మ ముందు ఆస్తి పేపర్లు పెట్టి సంతకాలు పెట్టమన్నాం కదా, అందుకే వసంత గారు సెటైర్ వేశారు. అక్క దేని లెక్క దాందే. అవునవును, మన లెక్కల్ని చివర్లో ఆ దేవుడు సరిచేస్తాడు. ఆ సంగతి వదిలే గాని బావా, ఈ సినిమాలో నీకేం నచ్చింది? అసలే నువ్వు మనోనేత్రంతో చూసావు కదా. ఏం మనోనేత్రమో ఏమో గాని కళ్ళు కనిపించని వాడిని సినిమాకి తీసుకురావటం మొదటిసారి చూస్తున్నామండి అని అక్కడ తెలిసిన వాళ్ళందరూ అనేసరికి సిగ్గుతో తల దించుకున్నట్టయింది. నువ్వుండక్క. బావా నువ్వు చెప్పు, సినిమాలో నీకేం నచ్చింది? లొకేషన్స్ చాలా బాగా నచ్చాయి. రాజుగారు, ఇది మరీ ఓవర్గా లేదు. లొకేషన్స్ మీకెలా కనిపించాయి? గుడ్ క్వశ్చన్. స్విట్జర్లాండ్ లో షూట్ చేస్తే చల్లగాను, ఆఫ్రికాలో షూట్ చేస్తే వేడిగాను ఉంటుంది. ఈ రోజు థియేటర్లో చల్లగా ఉంది కాబట్టి స్విట్జర్లాండ్ లో షూట్ చేశారు. అందుకే లొకేషన్స్ బాగున్నాయి అన్నాను. అబ్బా, ఏం తెలివితేటలండి బాబు. థ్యాంక్స్. నిహారిక నిన్ను పొగళ్లేదు, తిట్టింది. అదేంటి? ఏసీ థియేటర్లో సినిమా చూసి నువ్వు కథలు అల్లుతుంటే తిట్టక పొగుడతారా? ఓ అవును కదా. అమ్మ పరిస్థితి బాలేదంట. అమ్మకేం జరగకుండా కాపాడుతలే. సార్, బాగున్నారా సార్? బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావా? బాగున్నాను సార్. ఏమైంది సార్? ఎందుకు కంగారుగా ఉన్నారు? అమ్మవారికి బయట నుంచి దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఎవరికైనా ఏమైనా జరిగిందా? అవును తల్లి, మా అమ్మ ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉంది. ఆమెకి ఏమీ కాకూడదని మొక్కుకున్నాను. అవునా? నేను మళ్ళీ కలుస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం సార్, ఇప్పుడే వస్తానుండండి. అమ్మా, ఆపత్ బాంధవి, శ్రీకర్ సార్ వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగోలేదంట. అమ్మకేం జరగకుండా నువ్వే కాపాడాలి. నీ ఆశీర్వాదం అమ్మకుండాలి. అమ్మగారికి ఏం కాకూడదని అమ్మవారికి మొక్కుకున్నాను సార్. మీ అమ్మగారికి నయం కావాలని మా అమ్మని అడిగాను. అంతా జగన్మాతనే చూసుకుంటుంది. ఈ బొట్టుని మీ అమ్మకి పెట్టండి. ఆమె ఆయుష్కి ఎలాంటి ఆపద రాదు, సరేనా? తల్లి. అయ్యో, ఇంత చిన్నదానికి థ్యాంక్స్ ఎందుకు? అయినా అలా థ్యాంక్స్ చెప్పుకుంటే పరాయి వాళ్ళం అయిపోతాం. మీరా? చెప్పండి, బాగున్నారా? పర్వాలేదండి. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? అవనికి పుట్టిన బిడ్డ గురించి, నేను చేయించిన ఘోరం గురించి చెప్పేస్తుందా ఏంటి? ఏం ఆలోచిస్తున్నారు? చెప్పండి. ఆ రోజు నా వల్ల
ఓ దారుణం జరిగిపోయింది. దారుణమా? అవునండి. ఏంటది? దాని గొంతు నుంచి నిజం వచ్చే ముందు ఇందులోని బుల్లెట్ దాని తలలోకి దూసుకుపోవాలి. నేను వేదవతి చావుని చూడాలనొచ్చాను. దాని చావు చూడాల్సొస్తుంది. ఏమైంది మీకు? ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఆ రోజు మీకు ఆడపిల్ల పుట్టింది కదా? అవును, పుట్టింది. నేను చూపుకు కూడా నోచుకోకుండానే చనిపోయింది. దానిలో నా తప్పే ఉందని నేను నా అత్తారింటికి కూడా దూరమయ్యాను. భార్యాభర్తల బంధంలో కూడా ఎడబాటొచ్చింది. ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకులేండి. ఆ బిడ్డ చనిపోలేదండి. ఏంటి? అవునండి, ఆ పాప చనిపోలేదు. చనిపోయిందని అబద్ధం చెప్పారు. మరొకరికి పుట్టిన బిడ్డ చనిపోతే ఆ బిడ్డను మీ దరి చేర్చే ప్రయత్నం చేశాను. ఆ రోజు ఆ బిడ్డని నేనే బయటికి తీసుకువెళ్ళి రోడ్డు మీద వదిలేశాను. ఆ పాప ఏదో రోజున మీకు కనపడుతుంది. ఎక్కడో చోటున క్షేమంగానే ఉండుంటుంది.